మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో ఐఐటిఎన్స్ వెలువరించినటువంటి తాజా సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా ఉన్నాయి. 3 పార్టీల కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ బెల్ మోగించినట్లుగానే ఉన్నాయి. వాళ్ళు జూన్ 18 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 3 విడతలుగా చేసినటువంటి సర్వే వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేసిన విషయం ఏంటి అంటే, ఈ సర్వే ఫేస్ టు ఫేస్ లైవ్లోకి వెళ్ళి తీసుకున్నారు. డిజిటల్గా కాదు, సర్వేల ప్రకారం కాదు, ఎస్ఎంఎస్ ద్వారా కాదు. సో ఇది చాలా జెన్యూన్గా మేము అభిప్రాయాలు సేకరించాము అని. ఇంట్రెస్టింగ్. అండ్ వాళ్ళ సర్వే ఫలితాలు వెల్లడించడం కోసం 24 కేటగిరీలకు వెయిటేజ్ ప్రకటించారు. అందులో అందరూ ఉన్నారు. ఆక్వా రైతుల దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి, కులాల వారీగా, మతాల వారీగా, విద్యార్థుల వారీగా, మహిళల వారీగా, ఉపాధ్యాయుల వారీగా, ఉద్యోగుల వారీగా, అంటే అందరినీ కవర్ చేసుకుంటూ ఈ సర్వే చేసినట్లుగా అయితే వాళ్ళు వెల్లడించిన 66 పేజీల సర్వే నివేదికలో ఉంది. అన్ని విషయాలు కూడా ఇందులో కవర్ అయ్యాయి. అంటే అంశాల వారీగా కూడా ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్తో మీరు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారన్న ప్రశ్నకట 30% సాటిస్ఫై అయ్యామని, 4% వెరీ మచ్ సాటిస్ఫైడ్ అట, ఏదో కొంతవరకు పర్వాలేదనే వాళ్ళు 6 మంది అట, వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్ 45% అట, అంటే ఒక రకంగా అయితే అసంతృప్తిగానే ఉన్నామన్న వాళ్ళు 8% అట, కాంట్ సే అన్న వాళ్ళు 7% అట. ఈ కాంట్ సే అన్నది ప్రభుత్వానికి మెజారిటీ వ్యతిరేక వ్యూలోనే చూడాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఓపెన్గా చెప్పేస్తారు, వ్యతిరేకంగా ఉంటే మేమేం చెప్పలేము అబ్బా అంటారు. ప్రతిదీ కవర్ చేసుకుంటూ వచ్చారు. లా అండ్ ఆర్డర్లో వీళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. అండ్ ఇంపార్టెంట్, టీచర్స్ రిక్రూట్మెంట్లో కరప్షన్ జరిగింది అన్నదాన్ని మీరు అంగీకరిస్తారా అంటే 48% అవునని, 39% నో అని, కొంతవరకు జరిగినట్లుగానే ఉంది అని ఒక 4%, మేమేమీ చెప్పలేమని 9%. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని అంటే ప్రస్తుతం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని భావిస్తున్నారా అంటే 42% మంది ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని, 8% మంది కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అని, ప్రభుత్వ వ్యతిరేకత లేదు అన్న వాళ్ళు 36% అంట, మేమేం చెప్పలేమన్న వాళ్ళు 14% అట. చాలా అంశాలు కవర్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకున్నారు అన్న ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి వైపు 44% మంది, చంద్రబాబు నాయుడు గారి వైపు 32% మంది, నారా లోకేష్ వైపు 5% మంది, పవన్ కళ్యాణ్ వైపు 6% మంది, అదర్స్ అంటే ఇంకా 2% అట, మేమేమీ చెప్పలేము అనుకున్న వాళ్ళు 11%. సరే, లోకేష్ పవన్ కళ్యాణ్ పక్కన పెడితే జగన్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్యనే 12% డిఫరెన్స్ ఉంది. ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అంటే. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదే కూటమి పార్టీలు గొడ్డలి పార్టీ అంటూ ఉన్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లాగా ఉన్నాయన్నది 30% మంది అభిప్రాయం. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇటువంటివి చేస్తున్నారు, అవి అవసరం లేదు అన్న వాళ్ళు 32% మంది, కరెక్టే అన్న వాళ్ళు 31% మంది, ఏమీ చెప్పలేము అన్న వాళ్ళు 7% మంది అంటారు. మీ ఎమ్మెల్యేల మీద మీరు సంతృప్తిగానే ఉన్నారా అని అంటే మోస్ట్ సాటిస్ఫైడ్, బాగా సంతృప్తిగా ఉన్నామన్న వాళ్ళు 4% మంది అట, సంతృప్తిగానే ఉన్నామన్న వాళ్ళు 30% మంది అట, అసలు సంతృప్తిగా లేము అన్న వాళ్ళు 45% మంది అట, కొంతవరకు అయితే వాళ్ళ పనితీరు బాగోలేదు అన్న వాళ్ళు 6% అట, ఏమీ చెప్పలేమన్న వాళ్ళు 15% అంట. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అని అంటే వైసీపీ అని చెప్పి 42% మంది, టీడీపీ, జేఎస్పీ అంటే ఏ పార్టీ లేదా అలయన్స్ మీరు ప్రిఫర్ చేస్తారంటే వైసీపీ 42% మంది, ఇప్పుడున్న అధికారంలో ఉన్న 3 పార్టీల కూటమి ఉండాలని 39% మంది, జేఎస్పీ, బీజేపీ కావాలన్న వాళ్ళు 10% మంది, అదర్ పార్టీస్ 3%, మేమేమీ చెప్పలేమని 6%. చాలా ప్రశ్నలు వీళ్ళు అడుగుతూ వచ్చారు. సూపర్ 6 హామీలు అమలు చేశారని చెప్పి భావిస్తున్నారా అంటే అమలు చేయలేదన్న వాళ్ళు 47% మంది, కొంతవరకు చేశారని 15%, అమలు చేశారు అన్న వాళ్ళు 26%, ఏమీ చెప్పలేమన్న వాళ్ళు 12% అట.
ప్రజెంట్ గవర్నమెంట్కి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాన్ని ఇస్తారా అంటే ఇవ్వము అని 44% మంది, ఇస్తాము అని 39, మేబీ అన్న వాళ్ళు 8% అట, ఏమీ చెప్పలేమన్న వాళ్ళు 9% అంట. ప్రజెంట్ గవర్నమెంట్లో అవినీతి జరిగిందని చెప్పి మీరు నమ్ముతున్నారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అని చెప్పి అడిగితే ఎస్ నమ్ముతున్నామని 47% మంది, నమ్మట్లేదని 38% మంది, జరిగింది కొంతవరకు అన్న వాళ్ళు 6% మంది, ఏమి చెప్పలేమన్న వాళ్ళు 21% మంది అంట. ఒకవేళ ట్రయాంగులర్ పోటీ జరిగితే అంటే ఎవరికి ఎవరు పొత్తు లేకుండా పోటీ చేస్తే ఎవరు అధికారంలోకి వస్తారు అంటే వైసీపీ అధికారంలోకి వస్తారని చెప్పి 49% మంది, టీడీపీ అని 34% మంది, జనసేన అని చెప్పి 7%, మేమేమీ చెప్పలేమని 11% అంట. రెండు 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ పోలిస్తే కూటమి గవర్నమెంట్ ఎలా ఉంది అని అడిగితే వైసీపీ గవర్నమెంట్ బెటర్ అన్న వాళ్ళు 41%, ప్రజెంట్ గవర్నమెంట్ బెటర్ అన్న వాళ్ళు 38%, ఇద్దరు అట్లనే ఉన్నారన్న వాళ్ళు 12% మంది, మేమేమీ చెప్పలేమన్న వాళ్ళు 9% మంది అంటారు. సో ఈ విధంగా దాదాపు చాలా ప్రశ్నలు కవర్ చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా అండ్ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ అలయన్స్గా పోటీ చేస్తే 44.5% ఓట్లు వస్తాయట వాళ్ళకు. వైసీపీ ఇండివిజువల్గా పోటీ చేసినా కూడా 45.5, అంటే వాళ్ళ కూటమి కంటే 1% ఎక్కువే వస్తాయట. అదర్స్ 3.5, అన్డిసైడెడ్ ఓటర్స్ 6.5%. ఈ 6.5% అన్డిసైడెడ్లో ఎక్కువ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారని చెప్పి నేనైతే నమ్ముతూ ఉన్నాను. సో 3 పార్టీల కూటమి కలిసి పోటీ చేస్తే వాళ్ళకి 62 సీట్లు వస్తాయట, వైసీపీకి 83 వస్తాయట, 30 చోట్ల ముఖాముఖి పోటీ ఉంటుందట. ఎవరికి వాళ్ళు యమునా తీరే అని ఇండివిజువల్గా పోటీ చేస్తే వైసీపీకి 47%, టీడీపీకి 36%, జేఎస్పీకి 6.5%, బీజేపీకి 2.5%, అదర్స్కి 3.5%, ఏమీ చెప్పలేమన్న వాళ్ళు 5.5% అట. ఇండివిజువల్గా పోటీ చేస్తే వైసీపీకి 110 నుంచి 112 వరకు వస్తాయట, టీడీపీకి 43 నుంచి 45, జేఎస్పీకి 2 నుంచి 4, బీజేపీకి 0, అదర్స్కు 0, ముఖాముఖి పోటీ 20 నుంచి 21 వరకు ఉంటుంది అని. జేఎస్పీ, బీజేపీ కంబైన్డ్గా పోటీ చేసి టీడీపీ, వైసీపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే అప్పుడు వైసీపీకి 46.5%, టీడీపీకి 35%, బీజేపీ, జేఎస్పీ అలయన్స్కి 10.5% వస్తుందట. ఏమీ చెప్పలేమన్న వాళ్ళు 5.25% అంట. అంటే జేఎస్పీ, బీజేపీ అలయన్స్లో పోటీ చేస్తే అప్పుడు వైసీపీకి 96 సీట్లు వస్తాయట, టీడీపీకి 40 వస్తాయట, బీజేపీ, జేఎస్పీ వాళ్ళకి 7 నుంచి 9 రావచ్చట, ముఖాముఖి పోటీ 33 నుంచి 34 చోట్ల ఉండొచ్చు అని. సో మొత్తం మీద అయితే మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో ఐఐటిఎన్లు చేసిన సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అండ్ అన్ని వర్గాల ఓట్లను, అన్ని ఏజ్ల ఓట్లను కలిపి సర్వే చేశారు కాబట్టి లైవ్లో ఫేస్ టు ఫేస్ వెళ్ళి మాట్లాడి సర్వే చేశారు అంటున్నారు కాబట్టి. అండ్ వీళ్ళు తీసుకున్న శాంపుల్స్ కూడా చాలా ఎక్కువ శాంపుల్సే తీసుకున్నారు. 1,90,000 జస్ట్ ఏ మినిట్ చాలా శాంపుల్సే తీసుకున్నారు. 1,90,550 శాంపుల్స్ తీసుకున్నారు వీళ్ళు. ఇందులో మేల్ ఫీమేల్ 50-50 రేషియో ఉంది. అన్ని వర్గాల ప్రజలను కవర్ చేశారు. సో వాస్తవానికి దగ్గరగానే అని చెప్పి అనిపించిన ఈ అన్డిసైడింగ్ ఓటర్స్ అన్నది ప్రభుత్వ వ్యతిరేకతగానే చూడొచ్చు. కాబట్టి ఒక రకంగా 3 పార్టీలు కలిసి వచ్చినా, విడిగా వచ్చినా, ఎవరెట్లా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారిది పూర్తి ఆధిపత్యమే కనిపిస్తూ ఉంది ఈ సర్వే ఫలితాల ప్రకారం.